అండి మేమైతే షాప్కి వెళ్తున్నాము. ఇల్లు ఉంది చూసారు, ఎంత బాగుంది కదా. కింద ఖాళీగా ఉంది, మధ్యలో బల్లలా ఉంది. దాని మీద అందరు కూర్చొని ఛాయలు తాక్కుని భోజనాలు తినేసి చాలా హ్యాపీగా ఉంటారు. ఏ టెన్షన్ లేకుండా హాయిగా ఉంటుంటారు. ఇక్కడ మనుషులకైతే అస్సలు స్వార్థం అందే లేదు. ఎందుకంటే మన సైడు ఎక్కడైనా మన తోటలో ఏది పడిందంటే మందని తీసుకుంటాం. కానీ ఇక్కడ అలా కాదు. అందరూ ఒక్కలాగే ఎవరు నాదేటి నీదేటి అందరితో మందే అనుకుని ఉంటారు. అక్కడైతే కొబ్బరికాయలు పడున్నాయి చూసారా, ఎన్ని దగ్గరలు ఎన్ని కొబ్బరికాయలు పడున్నాయో. అలాగే ఈ నీది నాదని కాదు, అందరట ఒకలాగా ఉంటారు. అందరూ ఏదో ఒకటి అందరూ పంచుకుంటారు, అంత బాగుంటారు. వీళ్ళకి చూసి నేర్చుకోవాలి మనలాంటి వాళ్ళు. చూసారా, స్వార్థం లేకుండా ఉంటున్నారు మనుషులు. చాలా గ్రేట్ కదా ఇక్కడ మనుషులు. విలేజ్కి వచ్చాను కదా మా బావగారు ఊరికి. ఇక్కడైతే పెద్ద షాప్ ఉంది, నీకు చూపిస్తాను రా అన్నారు. సరే కలిసి 9:30కి వచ్చాను. 11:30 అయ్యింది. తీసుకువెళ్తున్నారు. బండి అయితే ఎక్కడ పెడితే అక్కడే ఆగిపోతుంది. ఇలాంటి బండి మీద నాకు తీసుకెళ్తున్నారు. ఇంకా షాప్ ఎక్కడో ఉందో తెలియదు. ఆ షాప్ కోసం ఎన్ని తిప్పలు బాబా. ఈ బండి సరిపోయింది మాకు, బాగా బ్రేక్ ఇచ్చుకొని వెళ్తుంది. అది కూడా అలిసిపోతుంది వెళ్తూ వెళ్తూ వెళ్తూ. ఇప్పుడు షాప్ ఎలాగుంటుందో అక్కడ షాప్ చూసి చూపిస్తాను, సరేనా. మా బావ ఎక్కడ ఉండరు, నాకు ఎక్కడ ఉంచరు. ఏదో వచ్చి కొంచెం ఫ్రీగా ఉంటానంటే ఇది తిప్పుతాను అది తిప్పుతాను బొక్కి స్కూటీ పెట్టుకుని వచ్చి నాకు ఎన్ని దగ్గర తిప్పుతున్నారు. ఎగ్దం ఇది అంగన్వాడి. బాబా అల్లం ఇస్తారు, అల్లము పెద్ద షాపు. ఇదే పెద్ద షాపా బాబా? ये क्या बोलते देखिए सर, पुलिस के मालूम वॉकओवर कराएगा होता है, प्लान उतारेगा सब चलेगा। బాబా పట్టుము ఒకసారి బాబా, పట్టు ఒకసారి. भाई कितना जूस दे रहा हूँ साथ लाइट తీయలా తీకొద్దామని అనుకున్నాను. చూడు ఇది షాప్ నుండి అయితే ఇప్పుడు వచ్చాను కదా. సాయంకాలం మాకు స్నాక్స్ కావాలనేసి ఇక పెద్ద షాపు ఉంది అక్కడ కదా అని అక్కడికి వెళ్ళాము. వెళ్ళేసి సాయంకాలం స్నాక్స్ కోసం అయితే బ్రెడ్ తెచ్చుకున్నాము. స్వీట్ బన్ ఇది కూడా. నా పెద్ద కొడుకు అయితే వాళ్ళ డాడీ లాగా అంతగా ఏమి అడవి ఇచ్చిన కూడా తింటున్నారు. చిన్నోడికి నాకు స్నాక్స్ కావాలి. స్వీట్ బన్ కూడా తెచ్చుకున్నాము. సాయంకాలం స్నాక్స్ ఏదైతే కావాలి కదా, ఇక్కడ చిన్న చిన్న షాపులు దొరికితే ఒక దొరకదు. మళ్ళీ మేము ఒక వారం నుండి వెళ్ళిపోతాం అనుకున్నాము. ఇంకొక వారం ఉండవలసి వచ్చింది. అందుకోసమే బోర్ అయిపోతాం అనేసి ఉన్నప్పుడు కొనుక్కొని తినే వచ్చాను. ఇలా గులాబ్ జామున్ చేసి మా బాబుకి పెద్దది. నెక్స్ట్ ఇల్లు లడ్డు, అది నువ్వుల్లో ఉన్నది. పచ్చడి ఇంకొక వారం ఉంటాం కదా, మరి కావాలి కదా అన్ని సామాన్లు. ఇప్పుడైతే ఒక ఉంటే ఒక ఉండదు. అల్లం మసాలా కోసము
నెక్స్ట్ చికెన్ మటన్ కోసం కిస్మిస్ పులావ్ చేస్తుంటాం కదా, కిస్మిస్ బాగుంటుందని తీసుకున్నాను. ఇదైతే అడిగితే తీసుకున్నాను. శనగపప్పు ఇక్కడ మా ఆయన సర్లకి మా ఆయనకి వీళ్ళందరికీ శనగపప్పు బూరెలు చేయాలనేసి అర కిలో తీసుకున్నాను శనగపప్పు. నెక్స్ట్ పులావ్ కోసము మసాలా. ఇది నా కొడుకు కోసం చట్పటి కాంబినేషన్ పూరి ఇష్టం కాబట్టి శనగలు కూడా తీసుకున్నాను. ఇదైతే సిప్స్, మా బాబు టైం పాస్ సిప్స్ ఇంకేం లేదు. ఇంకొక వారం ఉంటాం, ఇంకొక వారం పెట్టి తెచ్చుకున్నాం స్నాక్స్.